హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మా గ్రామ దేవతకి పొంగలు పెట్టుకునేదానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. పూలు, పళ్ళు, కొబ్బరికాయ, అగరొత్తులు, కర్పూరము, పసుపు, కుంకుమ. ఈ మా చెట్లో పూసిన పూలండి. మాల కట్టాను. ఇక్కడ ఇంటి దగ్గరే పొంగలు పెట్టుకున్నాను. నేనైతే పొంగలు పెట్టుకుని ఇంటి దగ్గరే గుడికాడికి అయితే వెళ్ళాము. ఇక్కడ గుడి అండి, ఇదండి మా గ్రామ దేవత గుడి. నాగరపమ్మ అని అంటారు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పుడతారండి. నియమ నిష్ఠలతో 40 రోజులు తిరగాల. కానీ మా బంధువులనే ఇద్దరికి పుట్టారు. ఈమె దగ్గర తిరిగిన తర్వాతే పుట్టారు. చాలా మహిమల తల్లి అండి. ఈమెకి నవరాత్రుల్లో శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. గ్రామ దేవతకి చాలా బాగా చేస్తారండి. శుక్రవారాలు అభిషేకాలు కూడా చేస్తారు. నేను తీసుకుపోయిన పొంగలు కూడా ఎత్తుకొని ఒక 5 చుట్లు అయితే తిరిగానండి. మన ఇష్టం, ఎన్ని చుట్లు అయినా తిరగచ్చు. 11 అయినా తిరగచ్చు, 21 చుట్టు అయినా తిరగచ్చు. నేనైతే 5 చుట్లే తిరిగాను. ఇక్కడ ఇదండి గుడి అయితే ఇక్కడ ఉంది. ఈ గుడిలో లోపలికైతే లేడీస్ని పంపరు. మనము ఇక్కడ హాల్లోనే ఉండాలా, గర్భగుడిలోకి వెళ్ళము. పూజారండి ఈయనైతే. తీసుకోబోయిన మాల కూడా మా ఆయన అయితే మాల వేస్తున్నాడు. ఈమెకి మనము ఎప్పుడైనా కూడా మనం కోరుకుంటే నెరవేరుతుందండి తప్పకుండా. కానీ మేము నెక్స్ట్ కూడా మేము మొక్కొని పోతున్నాము. మా కోరిక నెరవేర్చిందంటే అమ్మవారికి నెక్స్ట్ కూడా పూజ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను తీసుకొని పోయిన ప్రసాదం కూడా ఒక తాంబాల తట్లో ఇస్త్రేసి అందులో ప్రసాదం కూడా పెడుతున్నాను చూడండి. ఈయన ఈ గుడిలో పూజ చేస్తాడండి. నేను తీసుకుపోయిన ప్రసాదం, కొబ్బరికాయ అన్నీ కూడా కొబ్బరికాయ కొట్టి కర్పూరం అయితే ఆరతిస్తున్నాడు. మీరు కూడా ఆరతి తీసుకోండి.